వినాయక చవితి పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు స్వామివారిని వివిధ రూపాలలో కొలువు తీర్చారు. నిత్యం ధూప దీప నైవేద్యాలతో పూజిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వివిధ రూపాల గణనాథులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ సుల్తాన్ బజార్లో కోటి గోకుల్ చాట్ నిర్వాహకులు రైల్వే నమూనాతో కూడిన గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రవేశ ద్వారం వద్ద రైల్ బొమ్మతో పాటు రైలు ప్రయాణ వివరాలతో కూడిన చాట్ను ఏర్పాటు చేశారు. లోపలకు వెళ్లగానే టికెట్ కౌంటర్లో ఒక వ్యక్తి దర్శనమిస్తారు. చిన్న సైజ్ రైల్ టీసీ, కూల్ డ్రింక్స్, చాయ్ అమ్ముతూ ఇద్దరు వ్యక్తులు, ప్రయాణికుల బొమ్మలు ఇలా రైలు ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు సెట్టింగ్ ఏర్పాటు చేశారు. రైలు నమూనా వినాయక విగ్రహాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మట్టి విఘ్నేశ్వరునితో పాటు 26 కిలోల వెండి వినాయకుడిని ప్రతిష్ఠించారు. 9 రోజుల పాటు రోజుకో విధంగా అభిషేకం చేస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు స్వామివారికి తేనెతో అభిషేకం నిర్వహించారు. కామారెడ్డిలో శివ వినాయక హిందూ యూత్ ఆధ్వర్యంలో 80 కిలోల గవ్వలతో వినాయకుడిని తయారు చేశారు. ఈ భారీ గణపతితో పాటు మండపంలో 1101 మట్టి వినాయకులను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వినూత్నంగా పార్వతీ సుతుణ్ణి తయారు చేస్తున్నట్టు యూత్ సభ్యులు తెలిపారు. ఈ సంవత్సరం 35వ వార్షికోత్సవం సందర్భంగా 80 కిలోల గవ్వలను కోల్కతా నుంచి తెప్పించి కళాకారులతో ప్రత్యేకంగా తయారు చేయించామని శివ వినాయక హిందూ యూత్ సభ్యులు తెలిపారు.